పరుస్తున్నాను. మరొక ప్రత్యేకమైన పాట మనం విందాం. బాబు జైపాల్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. వారు మంచి గాయకులను విన్నాము. దేవుడు వారికి ఇచ్చిన తలాంతుని బట్టి వారిని ప్రోత్సహించాలని యవనస్తులందరూ ఆ బిడ్డకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. జైపాల్ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్ను పోలియవలని పాట పాడుకొని దేవుని పాడదాం. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. తల్లి నీవే, నా తండ్రి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లి నీవే, నా తండ్రి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. అందుకొచ్చ పుస్తకం దేవుని పదం విన్నమునే నేనుగా నీకు నన్ను చూచెను. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వారు నీవే. చెప్పు పుస్తకం దేవుని పదం. అందుకు చెప్పు కొట్టాలి. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండమునై నేనుండగా నీ కన్నులు
ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించిన గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ఉన్న వాళ్ళ మట్టికి గట్టిగా. చాలా సంతోషం. బాగా ప్రాక్టీస్ చేసి మంచి సింగర్ అయిపోవాలి. పెద్ద అయ్యాక ఇక్కడ మెయిన్ సింగర్గా ఉండాలి నువ్వు. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లల స్తుతుల దుర్గమున ఆయన స్థాపించగలిగిన దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.